బాబాయ్ మీ పేరు? రామాంజనేయులు గుండ ఏం చేస్తుంటారు బాబాయ్? చిన్న వ్యాపారం చేస్తా. వ్యాపారం చేస్తుంటారు. ఆ, ఏంటి మరి ఎలా ఉంది అమరావతి? మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం కదా, అమరావతి రాజధానిగా ఉంది కదా. సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 10 నెలలు అయింది. ఈ 10 నెలల్లో అమరావతి ఏమైనా మార్పు వచ్చిందా? చాలా మార్పు వచ్చిందండి. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకుంటేనే ఏ పని అయినా అవ్వాలన్నా కూడా అవిద్ది. ఈ 26 జిల్లాల వల్ల ఆయన చేసే మంచి పనులు, ఆయనకు పేరు, మన లోకేష్ గారు కానీ అంతా చాలా డెవలప్ అవ్వాలన్నా ఏదైనా సరే వాళ్ళ వల్లే అవిద్ది. తగిమ వల్ల ఎవరి వల్ల కాదు. నాకు తెలిసినంత వరకే నా అనుభవం మీద. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు సార్. తగిమయ్యని వద్దన్నారు కానీ నా మాట నువ్వు మైగా ఓకే, ఒక రాజధాని అమరావతి అయితే బాగా డెవలప్ చేస్తారు చంద్రబాబు. మీకు నమ్మకం ఉందా చంద్రబాబు పైన? వస్తున్నాడే, రేపు 2వ తారీఖు నాడు మోడీ గారు వస్తున్నాడే. చాలా ఎంతో గొప్పగా ఇది చేస్తున్నాడే. ఇందాక టీవీలో చూశాను నేను. అసలు బాబు గారు ఉంటేనే ఏదైనా డెవలప్ అవుద్ది. ఇక అంతే నా లెక్క. కంపెనీలు వచ్చి యువతకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అంటారు ఇన్ ఫ్యూచర్ లో. చాలా వరకు వస్తాయి ఇవి. అది అది తలుచుకుంటాడు లోకేష్ గారు, తలుచుకున్నారే. లోకేష్ గారు వల్లే ఇక్కడ మంగళగిరి కూడా బాగా డెవలప్ అవుద్ది. ఆయన ఏదనుకున్నాడో అది సాధిస్తాడు. అది సార్, ఒక రాష్ట్రానికి రాజధాని ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? రాజధాని ఉండడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి మంచి జరుగుతుంది? 100కి 100% రాజధాని అవసరం. ప్రభుత్వం రాజధాని పట్టించుకోవడానికి గల కారణం ఏంటంటారు? 3 రాజధానులని 3 ముక్కలాట ఆడింది. అది వ్యర్థమైన మాటని ప్రజలు తీర్పిచ్చారు. గత 5 ఏళ్ళు రాజధాని పైన సరైన రాజధాని లేకపోవడం వల్ల ఆంధ్ర ఏ విధంగా నష్టపోయిందండి ఏం చెప్తారు? 100కి 100% పరిపూర్ణమైన అవగాహన లేనటువంటి ప్రభుత్వము వల్ల నష్టపోయాం ఆంధ్రులందరూ కూడా. అది ఒకవేళ మంచి రాజధాని ఉంటే ఈ పార్క్ ఏ విధంగా డెవలప్ అయ్యేది అంటారు? అద్భుతంగా డెవలప్ అయ్యేదండి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పొగట్టం కాదు కానీ అంతటి దూరదృష్టి ఉన్నటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరని నిరూపించబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో అమరావతిని మంచి నగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్తున్నాడు. చేయగలుగుతాడా చంద్రబాబు? 100కి 100% చేయగలరు. అంటే పక్క రాష్ట్రాలతో ఆంధ్ర పోటీ పడగలదని నమ్మకం ఉందా మీకు? 100కి 100% అండి. గడిచిన 9-10 మాసాల్లో అద్భుతంగా దేశ విదేశాల్లో నుంచి ఎక్కడెక్కడ కంపెనీలు తీసుకురావటం కానీ, నిరంతరము పనిచేయటం కానీ, రాష్ట్ర ప్రజలే నాకు ముఖ్యము, నా కుటుంబ సభ్యులు ఎంతో, ఈ రాష్ట్ర ప్రజలు అంత ముఖ్యము అనే భావనతో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాజధాని బాగా డెవలప్ అవుతుందని నమ్మకం ఉంది మీకు? 100కి 100% అండి. నేను కూడా 33,000 ఎకరాల భూమి రాష్ట్ర రాజధానికి ఇస్తే దాంట్లో నా భూమి కూడా, నా కుమార్తె భూమి కూడా, నా అనుయాయులు కూడా ఇవ్వటం జరిగింది. ఒకటైతే 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నారు. సప్త రహదారుల నిర్మాణ శంకుస్థాపనకు వస్తే రజిత కిరీట ధారణ చేయడం జరిగింది నేను నా సొంత డబ్బులతో. గత ప్రభుత్వం వాళ్ళు రాజధాని కోసం అసలు పట్టించుకోలేదా? పట్టించుకోకపోయినా నష్టం లేదు. ఎడారని, శ్మశానం అని, ఇది పనికిరాదని పరదాలు కట్టుకొని 4 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరసన దీక్షలు, శిబిరాలు పెడితే డిస్టర్బ్ చేశాడే తప్ప ఏనాడు మీకున్న సమస్య ఏంటని అడిగిన పాపాన పోయింది కాక నష్టపరిచాడు. ముళ్ళ తీగలేసి కొట్టి గాయాలు పరిచి మన ఇక్కడి నుంచి తిరుపతికి నడక పెడితే ఎన్ని రకాల అవరోధాలు సృష్టించాలో అన్ని సృష్టించారు. అట్లాగే ఇక్కడి నుంచి అరసవల్లి వెళ్తుంటే అక్కడ విపరీతమైన ఇబ్బందులు కలిగించి రాజమహేంద్రవరం దాటే వరకు సానుకూలంగా ఇబ్బందులు పడుతూ వెళ్ళినప్పటికీ అక్కడ పూర్తిగా నిరోధించేశారు. దుర్మార్గం పనులు ఏమి చేయకూడదో వారు నడిపిన విధానంలో చూసి తెలుసుకొని ఓహో ఇలా కూడా చేయొచ్చా, నష్టపరచచ్చా అని చెప్పి మనకు ఒక గుణపాఠం చెప్పారని భావన చేస్తున్నాం. గురుగారు మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను వర్కర్నండి. సార్, ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత మేరకు అవసరం? గత 5 ఏళ్ళు సరైన రాజధాని లేకపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఎంత మేరకు నష్టపోయిందంటే ఏం చెప్తారండి మీరు? చాలా నష్టపోయిందండి. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టి బాగా అభివృద్ధి చేయాలని ఆయన చాలా కృషి చేస్తున్నాడు. కానీ రాష్ట్రం ఆర్థికంగా బాగా వెనకబడిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక మెట్టు లైన్లోకి వస్తుంది. అది అంటే ఇప్పుడు అమరావతి రాజధానిగా పెట్టడం కరెక్టా అంటారా? కరెక్టే అంటారు. 10 మందితో పాటు మనమే అభివృద్ధి చేస్తే పర్లా ఇంకొక 5 ఏళ్ళు పట్టవచ్చు అనుకుంటున్నారు రాజధాని అభివృద్ధి.
కాకపోతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కూడా దొరుకుతాయని ఆశతో చూస్తున్నారు. మా బోటి వాళ్ళం అంటే మేమంటే ఏదో చేతి పనులు చేసుకునే వాళ్ళని మాకు ఏదో పనులు దొరుకుతాయి మేము ఆశతో చూస్తున్నాము. చేస్తాడని ఆయన మీద నమ్మకంతో ఉన్నాం మేము కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా. మరి 10 నెలల్లో ఏమైనా పనులు ప్రారంభమయ్యాయా? 10 నెలలు అంటే ఏదో కొద్ది కొద్దిగా జరుగుతుందండి. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉంది. బడ్జెట్ లేదు అంటున్నారు, రాబడి లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, రాబడి లేదు. ఈ పనులు ఏంటంటే కొద్దిగా లేట్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. చేసేదే అంటున్నారు. చంద్రబాబు పై నమ్మకం ఉందండి. చంద్రబాబు అంటున్నాడు 2047 కల్లా రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను, అలానే అమరావతిని కూడా మంచి నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా గతంలో హైదరాబాద్ ఏ మేరకు తీర్చిదిద్దామో ఇన్ ఫ్యూచర్లో ఆంధ్రాను కూడా అదే విధంగా తీసుకెళ్తా ముందుకు అంటున్నాడు. నమ్మకం ఉందా? చేస్తాడు ఆయన? చేస్తాడని నమ్మకం ఉందండి. ఆయన చేసే మనిషే, కష్టపడే మనిషే. మాకు ఆయన మీద కొద్దిగా నమ్మకం కలిగింది. ఇక ఏ మినిస్టర్ వచ్చినా చేస్తాడని మాకు ఎవరి మీద ఆశ లేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చేస్తాడని నా నమ్మకం ఉన్నాం. కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది. రాష్ట్ర 5 ఏళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు రాజధాని పైన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన కావచ్చు ఏమీ దృష్టి పెట్టలేదు అంటారా? పెట్టలేదండి, పెద్దగా ఎవరు చూపిలా. రాజధాని మీద అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపిలా. గత ప్రభుత్వం ఏదో చేసింది, ఒక 5 ఏళ్ళు పరిపాలించి వెళ్ళిపోయింది. ఇక అది కామన్గా అయిపోయింది, ఇక వదిలేసేయడం. ఇక చేసే మనిషి కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారే చేస్తారని ఆ నమ్మకంతో ప్రజలు ఓట్లేసి ఆయన గెలిపించారు. చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. రాబడి లేదు, ఆర్థికంగా ఏ పరిశ్రమలు లేవు, ఏవి లేవు. అసలు ఎక్కడ దాకా ఎందుకు సామాన్యులు మేమే బతకడం ఇబ్బంది అయిపోయింది. మాకు పన్నులు కూడా సరిగా ఉండలేదు. ఈరోజు ఈ గుడికాడ కూర్చున్నామంటే పన్నులు లేక. ఆయన వల్ల ఏదైనా జరుగుద్ది అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మీకు అదండి. బాబాయ్ మీ పేరండి? రాజారావు రాజారావు గారు ఏం చేస్తుంటారు? ఆ పెన్షన్ తీసుకుంటే మేలకుండా ఉంటాం, ఏం చేయట్లేదు. ఎలా ఉందండి అభివృద్ధి? ఎలా ఉంది? ఇప్పుడు మన రాష్ట్రాన్ని చూసుకుంటే మీరు అమరావతి పక్కనే నివసిస్తున్నారు. సో అమరావతిలో ఏమైనా మార్పు వచ్చిందా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత? మాకు మాత్రం పెన్షన్లు బాగానే ఇస్తున్నాడు, 10 నుంచి బాగానే ఉంది. పెన్షన్ బాగానే ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారండి పెన్షన్ మీకు? 4 4,000. ఇంతకుముందు ఎంత వచ్చింది మొత్తంలో? అప్పుడు 2,250 ఏదేదో ఇచ్చారు వాళ్ళు. ఎన్నికలు అయ్యే సమయానికి 3,000 వచ్చేది కానీ 4 ఇచ్చారు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అంటే వాళ్ళు పెంచుతా అన్నారు, ఎమ్మటే మొదటి నెల పెంచేస్తారా? ఇస్తున్నాడు, సమయానికి ఇస్తున్నారండి. 4,000 పెన్షన్ లేట్ చేస్తున్నారా? లేదు ఉన్నారు. ఎలా ఉంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, బాగానే చేస్తున్నాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుంది అనిపిస్తుంది? లేదు, ఏనే బాగుంది అంటున్నారు జనం. అంటారా నిజంగా జనం? మీకేమనిపిస్తుంది? మాకు బాగానే ఉంది.